మీకు బాగా క్లోజ్గా వచ్చేవాడు మీ తమ్ముళ్ళు ఇద్దరిలో, బ్రదర్స్ ఇద్దరిలో ఏ తమ్ముడు బాగా క్లోజ్ అవుతారు? ఒకవేళ మీ దగ్గర ఒక వరం ఉంటే ఇద్దరిలో ఎవరికి ఇస్తారు? నీ వారం వస్తే నేను తీసుకుంటాను, కానీ వాళ్ళకి ఇచ్చేది ఏంటండి బాబు? వాళ్ళు ఇండియాలో మొగాళ్ళుగా పుట్టారు, అదే వాళ్ళకున్న ఇది, అదే ఒక పెద్ద వారం వాళ్ళకి. కుడికన్నా ఎడం కన్నా అని అడిగి నన్ను ఇంట్లోకి రానికుండా చేసేటట్టున్నారు. పాస్ క్వశ్చన్. లక్ష్మి గారు, లాస్ట్ టైం ఒకసారి మోహన్ బాబు గారు చెప్తూ ఒక సినిమాలో, అంటే ఈ సినిమాలో లక్ష్మి గారి నటన అద్భుతంగా ఉంది, నా కూతురికి ప్రపంచంలో ఎన్ని అవార్డులు ఉంటే అన్ని అవార్డులు ఈ సినిమాకి రావాలి అన్నారు. కానీ ఈ సినిమా చూస్తే మంచు లక్ష్మి గారి నట విశ్వరూపం అని చెప్తున్నారు అందరూ. ఈ అవార్డ్స్ వచ్చే సినిమా ఇది అనుకోవచ్చా? నాకు అవార్డ్స్ ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలో ప్లీజ్ లేదండి, చాలు. నాకు మీ ప్రేమ, డబ్బులు. అవార్డ్స్ వస్తే హ్యాపీ, రాకపోయినా హ్యాపీ. అవార్డ్స్ రావాలని మటుకు ఒక పర్ఫార్మెన్స్ చేస్తే యాక్టర్ ఇంకా పతనం. నేను చేసిన దానికి ఒక మంచి అప్రిసియేషన్ రావాలని మటుకు ప్రతి యాక్టరు కోరుకుంటారు, నేను కూడా అంతే. అడేనా డైరెక్టర్ గారు, ఇది ఎర్రగుడి కథ అన్నారు కదా, అనంతపురం జిల్లా గుత్తి మండలంలో ఉన్న ఎర్రగుడి కథ ఏదండి? యాక్చువల్గా కర్నూలు అంటే ఎర్రగుడి ఒక 3-4 చోట్ల ఉంది. కడపలో ఉంది, కడప కర్నూలు బార్డర్లో ఉంది యాక్చువల్గా ఆ ఎర్రగుడి కథ. మాది రాయలసీమనే. సో రాయలసీమ గుళ్ళు గోపురాలు ఒకప్పుడు అవశేషాలుగా, ఇప్పుడు యాక్చువల్గా వాటిని పోషించే వాళ్ళు కూడా లేరు. బట్ 1974 నుంచి 1990 దాకా జరిగే కథ. అప్పుడు దైవత్వం, అమ్మవారు, ఒక బిలీఫ్ ఉండేది. ఆ బిలీఫ్ని ఎన్హాన్స్ చేస్తూ మనం ఈ కథని అల్లుకున్నాం. సో డెఫినెట్గా మంచి సినిమా అవుతుంది సార్ ఇది. లక్ష్మి గారు, నా పేరు రాజా అండి. ఎక్కడండి? హాయ్, నా పేరు రాజా అండి, ఐ డ్రీమ్ మీడియా నుంచి. మేడం, మీరు చాలా నాకు మంచిగా రాస్తారు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ సో మచ్, ఐ రియలీ అప్రిషియేట్ ఇట్. బికాజ్ నా వర్క్ని ఫాలో చేస్తూ, నాట్ జస్ట్ యాజ్ అన్ యాక్టర్, నా టీచ్ ఫర్ చేంజ్ వర్క్ని కూడా ఫాలో చేస్తూ అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ ఐ డ్రీమ్. మా వర్క్, మా టీమ్ ఇస్ వెరీ వెరీ హ్యాపీ విత్ ఎవ్రీథింగ్ దట్ యూ డూ. బికాజ్ మీరు రాసినందువల్ల చాలామంది చదివి ఆ స్కూల్స్కి డొనేట్ చేయడం జరుగుతుంది. మా ఉద్దేశం కూడా అదే. నేను చేశాను కాబట్టి మీరు చేయకూడదు అని కాదు, నేను వెళ్ళాను కాబట్టి మీకు కూడా తెలుస్తుంది అక్కడ ఇంకా ఇన్ని స్కూల్స్ ఉన్నాయని, అదే నా ఉద్దేశం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మేడం 2 క్వశ్చన్స్. అందరికీ 2 క్వశ్చన్, ఒకటే అడగండి. సరే, మీరు మిమ్మల్ని ఇంత పొగిడాను కదా, 2. ఓకే మేడం, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ ఎంత ట్రెండ్ క్రియేట్ చేసింది, ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసింది, అవి అందరికీ తెలుసు మేడం, అదొక చరిత్ర. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఏ ట్రెండ్ వచ్చినా సరే, అంటే ఒక పాన్ ఇండియా మూవీ వచ్చినా, కొత్త మేకింగ్ వచ్చినా, యాజ్ ఏ యాక్టర్స్గా కానీ ప్రొడ్యూసర్స్గా కానీ మంచు ఫ్యామిలీ నుంచి ప్రతి ఒక్కరూ ఆ ట్రెండ్ పట్టుకుంటున్నారు. ఇప్పుడు పాన్ ఇండియా, మీ ఫ్యామిలీలోనే 2 పాన్ ఇండియా మూవీస్ వస్తున్నాయి, అక్కడ కన్నప్ప కానీ ఇక్కడ ఆదిపర్వం కానీ. అంటే ఇలా ప్రతి టైంకి అప్డేట్ అవుతూ సినిమా మీద ఇంత లవ్ చూపించడానికి మీకు ఏ డ్రైవింగ్ ఫోర్స్ పనిచేస్తుంది? ఇంత ఎఫెక్షన్ ఎలా వస్తుంది ఇన్నేళ్ళ తర్వాత కూడా? మీ పేరేంటన్నారు? నా పేరు రాజా మేడం. రాజా, వాట్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ అ బేసిక్గా చెప్తా, ఈ పదం మట్టుకు నన్ను వదలట్లేదు. నేను ఏమైనా అన్నా, ఇప్పుడు ఏదైనా మాట్లాడాలంటే నాకే సిగ్గా. బేసిక్గా దిస్ ఈజ్ అ బ్రెడ్ అండ్ బటర్. ఓకే, ఆల్సో ఒక ఆర్టిస్ట్గా మాకు ఒక ఎక్స్పిరేషన్ డేట్ అనేది ఉండదు. అండ్ ఎన్ని డబ్బులున్నా ఇక్కడ చాలామంది కూడా ఒక ఆర్టిస్ట్గా కాకుండా ఇంజనీర్ గానో, ఒక డిగ్రీ ఫినిష్ చేసుకోనో, ఫార్మసీ గానో, అన్నీ ఏదో ఒకటి చేసి మళ్ళీ సినిమాల్లోకే వస్తారు. అది చాలామందికి ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎవరికో ఉన్న ఒక రైటర్ అవ్వాలని ఉంటుంది. 24 క్రాఫ్ట్స్లో ఏదో ఒక క్రాఫ్ట్లో సినిమాలోకి వచ్చారో రాలేదో చూసిన ప్రతి వాళ్ళకి ఏదో ఒకటి సినిమాలో చేయాలని అనిపిస్తుంది. మాకు కూడా అంతే. కానీ అందరికీ ఆ బ్లెస్సింగ్స్ ఉండవు. చాలామంది వస్తారు, వెళ్ళిపోతారు. బికాజ్ ఇక్కడ నిలదొక్కుకోవడం అంత ఈజీ కాదు. బట్ మా నాన్నగారు సక్సెస్ గురించి ఎక్కువ నేర్పించారో లేదో కానీ ఫెయిల్యూర్ గురించి మటుకు చాలా బాగా నేర్పించారు. దాన్ని నిలదొక్కుకోవడం, జీవితం ఇంతే అనుకుంటే నరకం, జీవితం ఎంతో అనుకుంటే స్వర్గం అనే ఒక పాఠశాలలో నుంచి వచ్చిందాన్ని నేను.
సో మా నాన్న, నేను అదే అంటాను, మా నాన్నకి వయసు తక్కువ అవుతుంది, నాకు ఎక్కువ అవుతుంది అని. ఆయన పరిగెత్తినట్టు మా వాళ్ళు కూడా కావట్లేదండి ఈరోజు. సో హీఈస్ ద ట్రూ ఆర్టిస్ట్. అండ్ అలాంటి ఒక ఆర్టిస్ట్ని చూసి పెరిగినప్పుడు టైర్డ్నెస్ అని ఉండదు. ఐఎమ్ స్టిల్ మోటివేటెడ్. నన్ను అంటారు, నువ్వు ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉంటావు, యూట్యూబ్లో యాక్టివ్గా ఉంటావు, సినిమాలు చేస్తావు, ఓటీటీ చేస్తావు అంటే ఐఎమ్ అన్ ఆర్టిస్ట్. నాకు ఏ మీడియంకి ఏది డిఫరెన్స్ ఉండదు. ఈ కెమెరా అయినా ఒకటే, పెద్ద కెమెరా అయినా ఒకటే. థ్యాంక్ యూ.